అండ్ పిల్లలతో కలిసి ఒక గేమ్ ప్లాన్ చేశాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ 2 బోర్డ్స్ చూస్తున్నారు కదా, ఎల్ఈడి మీద ఒక పిక్చర్ చూపిస్తాము. ఆ పిక్చర్ గురించి ఇంగ్లీష్ లో పిల్లలు ఈ బోర్డు మీద రాస్తారు, పేరెంట్స్ వచ్చి ఈ బోర్డు మీద అది ఏంటనేది తెలుగులో రాయాలి. ఆల్రైట్, సో ఫస్ట్ వచ్చి ఈ ఆట ఆడడానికి వచ్చేస్తున్నారు మృదుల అండ్ శ్రేయాంష్. రండి. ఆల్రైట్, సో ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. రాయాలి రాయాలి. వాడు రాసా కదా, ఆడు రాస్తాడు. 3 ఆప్షన్స్ తీసుకుంటా, విచ్ ఎవర్ ఈస్ గుడ్ యూ కెన్ టేక్ ఇట్. సరే, 3 ఆప్షన్స్ పక్కా తెలుగులోనే ఉండాలి. అమ్మకి మించిన కొడుకు ఇక్కడ, తను కూడా 3 ఆప్షన్స్. ఓకే, ఫస్ట్ బాటిల్. నెక్స్ట్ అసలు ఆ వస్తువు ఏంటి? వాట్ ఇస్ దట్? వాటర్ బాటిల్. అదే రాయ్. జస్ట్ అక్కడ ఉన్నది ఇక్కడ రాయమంటే మొత్తం సైన్స్ క్లాస్ చెప్పింది ఈవిడ. చెప్పు, ఏం రాసావు? బాటిల్ వాటర్ బాటిల్. ఒక్క నిమిషం రష్మి, నేర్పించిన చదవంత ఏమైందిరా? ఫోనిక్ తో చెప్పరా, ఏం రాసావు? బాటిల్. కరెక్ట్ గా రా. ఇప్పుడు అంటే ఇప్పుడు కరెక్షన్స్ చేయాలి కదా. ఉండండి, అక్కడ అటువైపు వచ్చినప్పుడు తెలుస్తుంది మీ కరెక్షన్స్ ఏమిటో. వాట్ ఈస్ ద స్పెల్లింగ్? BOTTLA. మరి నువ్వు కన్ఫ్యూజ్ చేస్తే వాడు బ్యాటిల్ అని రాశాడు, బాటిల్ తీసేసి. నెక్స్ట్ ఇప్పుడు మా కష్టాలు. రెడీ? నువ్వు చదువు రష్మి. ఇప్పుడు రష్మి హాస్ టు రీడ్ ఇట్. ఫస్ట్ అక్కడ మేము చూస్తుంది వాటర్ బాటిల్. Yes. ఓకే, తెలుగులో ఫస్ట్ మీరు రాసింది నీళ్ళ పరికరం. పరికరం అంటే ఇట్స్ లైక్ ఒక పట్టుకునేది, హోల్డ్ చేసేది ఒక ఆబ్జెక్ట్ అనుకోవచ్చు. మీరు రాసింది ఫస్ట్ నీళ్ళు పరికరం. ఎంత మంది కన్విన్స్డ్ ఉన్నారు? అది ఒకటి రాంగ్ తీసి. ఓకే, నెక్స్ట్ వచ్చి నీళ్ళ పాత్ర. పాత్ర అంటే మళ్ళీ ఇది ఈ పాత్ర అంటే మరి ప్లాస్టిక్ ఏమంటారండి? అదే రాయమంటున్నాము. ఏమంటారో అదే రాయమన్నాము. మేడం ఏమంటారు? థమ్స్ డౌన్. నీళ్ళ సీసా. నీళ్ళ సీసా. నీళ్ళ సీసా. నీళ్ళ సీసానే, సీసా నీళ్లుంటాయి అందులో. థ్యాంక్ యూ సో మచ్ శ్రేయాంష్ అండ్ మృదుల. థ్యాంక్ యూ. ఈ రౌండ్ కి సంబంధించిన వరకు పిల్లలు గెలిచారు. సో ఈ గేమ్ నెక్స్ట్ ఆడడానికి వచ్చేస్తున్నారు రమేష్ గారు అండ్ ప్రశంస. ఇది ఒకటి రమేష్ అన్నకి ఇంగ్లీష్ పెట్టి అమ్మాయికి తెలుగు పెడతా. ప్లానింగ్. ఆల్ రైట్, ఎల్ఈడి మీద పిక్ ప్లీజ్. పాప ఏంటది? పైలట్. పైలట్. ముందు నాన్నకు పైలట్ అంటే ఏంటో చెప్పమ్మా. ఇతను సాంగ్ రాస్తాడు, గగనపు వీధి, ఆ సాంగ్ రాస్తున్నాడు. ఏంటది? గగన వాహన సోదరుడు అంట. వాడెవడో. రమేష్ గారు, మీ నుంచి మేము ఇంకా కోరుకుంటున్నాం కో పైలట్. దాన్ని కూడా రాసేయండి తెలుగులో. కో గగన వాహన సోదరుడు. యాక్చువల్లీ పైలట్ ఆపరేటర్స్ అంటారు వాళ్ళు. ఎడిటర్స్ అనరా? ఎడిటర్స్. ఆన్సర్ వచ్చి వైమానికుడు. ఇంద్రజ గారు, మార్క్ ఎవరికి వెళ్తది? 100% ప్రశంసకి. ప్రశంస. సో పిల్లల వైపు ఇంకో పాయింట్. వెల్ డన్. పిల్లల కోసం తండ్రి ఓడిపోయినట్టు నటిస్తున్నాడు. ఆడే నువ్వు అసలు ఏం రాయలేకపోయావు. సో సుష్మా గారు అండ్ ప్రభంజన్ రాబోతున్నారు ఇప్పుడు ఆడడానికి. ఆల్ రైట్, పిక్ ప్లీజ్. ఆస్ట్రోనాట్ ఏమంటారు? నాకేం తెలుసు. వీడు పర్ఫెక్ట్ ఫ్లో లో ఉన్నాడు, రాశాడు కూడా. గ్రహాంతవాసి కాదు, గ్రహాంతవాసియా? కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆస్ట్రోనాట్ ని తెలుగులో వ్యోమగామి అంటారంట. మరి దాన్ని మీరు తెలుగులో రాయండి. ఎందుకు రానప్పుడు? వ్యోమ అంటే ఎలా? హారిక రామ్మ. ఇప్పుడు హారిక రాశాక మళ్ళీ మనం రాయాలిగా. సూపర్ 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 సూపర్. ఇంద్రజ గారు, వీళ్ళిద్దరు పాయింట్ ఎవరికి వెళ్తుంది? ప్రపంచం. వెల్ డన్ వెల్ డన్ వెల్ డన్. మరి నెక్స్ట్ ఎవరు? ధనరాజ్ గారు, రండి రండి రండి. అరే దీపోరా. ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారు? మీరేం రాశారు?
గాలి వచ్చిన ఆయుధమా? ఆయుధం ఏంటిదిరా? ఏంటి ఏంటి గాలి వచ్చిన ఆయుధం. భాస్కర్ అది నీకు ఏ వార్నింగ్లు ఇచ్చి వెళ్తున్నాడు చూసుకో. ఆల్ రైట్ రాగ్దీప్, ఏం రాశారు మీరు? ఫ్యాన్. సో రాగ్దీప్ రాసింది ఫ్యాన్, విచ్ ఇస్ ఆబ్వియస్లీ కరెక్ట్. ఇదేంటి? విసనకర్ర పైది పంక విసన కర్ర అనేది చేత్తో. కాదు మా దాని ఇంగ్లీష్ లో ఏమంటారు చెప్పు? హ్యాండ్ ఫ్యాన్ అంటాము. ఎందుకండి పంకా ఇస్ పక్కా అంతే, దాని తర్వాత సెకండ్ ది అసలు అవసరమే లేదు. ఆన్సర్ అయితే బోత్ సైడ్స్ కరెక్ట్ కాబట్టి పేరెంట్స్ కూడా విన్ అండ్ పిల్లలు కూడా విన్. ఎలాండి, థ్యాంక్ యూ. రాఘవ్ గారు అండ్ మురారి, కమ్ ఆన్. ఆల్ రైట్, పిక్చర్ ప్లీజ్. బాబు ఏమండి, మీ వాడు చదువుతున్నాడు అసలు? రాఘవ గారు, ఇదేంటి రొమాన్స్ అని రాస్తున్నాడు కెమెరాని చూసి? మీ ఓడి సంగతి చూడండి, మీరు తర్వాత రాసుకుంది కానీ. రాస్తున్నాండి. ఏం రాశారు? ఛాయాగ్రహణ యంత్రము. ఆ యంత్రం ఓకే, ఈడు చూడు సీసీ కెమెరా అని రాశాడు. సీసీ కెమెరా అది. ఏంటో నా బతుకులా అయిపోయింది. పాయింట్ అయితే పిల్లలకి ఇచ్చేస్తున్నాం కదా. అంతే అంతే మురారికి. థ్యాంక్ యూ మురారి అండ్ థ్యాంక్ యూ రాఘవ్ గారు. ఇప్పటిదాకా అందరం ఎంజాయ్ చేస్తూ యాక్టివ్ గా ఉన్నాం కదా, ఒకసారి సెట్ అంతా నిశ్శబ్దం చేయడానికి అన్న వచ్చాడు, అందరు రెడీగా ఉన్నాడు. అబ్రగదబ్రా మాయా లేదు, మంత్రం లేదు, కామెడీ లేదు. చూడండి అమ్మా, ఇదేంటి? గుడ్డ. ఇటు అమ్మా చూడండి, ఇక్కడ పిల్లలు ఉన్నారు, తల్లులు ఉన్నారు. ప్రతి తల్లికి ప్రతి పిల్లవాడికి అవసరమైనది ఇప్పుడు నేను చేస్తాను. అబ్రగదబ్రా ఓట్ ఫర్ బాబు. చూడండి, అబ్రగదబ్రా డైపర్. ప్రతి తల్లి ప్రతి పిల్లవాడికి వేస్తుంది డైపర్. అక్కడ హైపర్ కొట్టండి తప్పట్లు. నరేష్, నీ జేబులో ఫోన్ తెస్తాను చూడు. అబ్రగదబ్రా నీకు కూడా బాయం చేశా. ఏం మాట్లాడుతున్నావురా? దొరకదు, అన్ని ఉన్నాయి. ఎత్తుకు సరిగా ఎత్తుకో. నా బ్రాస్లెట్ మిస్ అయింది. ఎస్, నా దగ్గర ఉందమ్మా. మీరు తలదించుకుని నన్ను బ్లేమ్ చేయకండి. బ్రాస్లెట్ మిస్ అయింది. ఈసారి వచ్చేసింది. ఇప్పుడు నీ పాకెట్ లో ఒకటి ఉంది చూడు. సెల్లు. పాస్వర్డ్ ఓపెన్ చేస్తా చూడు, నీకు తెలియకుండా. నీకెలా తెలుస్తుంది? నవగ్రహాలు ఇంద్రా 9. కొట్టు 9. ఓకే. 6 తిరిగేస్తే ఎంతరా? 6 తిరిగేస్తే 9. కొట్టు. ఆ, నవరాత్రులు ఎన్నిరా? 9. కొట్టు. ఆ, నవరసాలు ఎన్నిరా? 9. కొట్టు. ఆ, ఓపెన్ చేయి. అయ్యిందా ఓపెన్? అయ్యింది. ఎలా అయింది తెలుసా? ఎలా? ఆ ఫోన్ నాదిరా. ఒరే దుర్మార్గుడా! ఇట్లా ఆది బాబు, ఇలా రా. ఇదేంటి? ఆ బెలూన్. ఈ బెలూన్ మాయించేస్తా. మాయా లేదు మంత్రంలో చూడండి. చెక్ చెయ్యి. మాయా లేదు, మంత్రం లేదన్నా, లోపల పాకెట్ లేదని చెప్పలేదు. చంద్రజ గారు, సరదాగా జరిగిన ఈ సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది? ప్రసాద్ గారు వచ్చిన తర్వాత సెట్ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. అందరం అసలు నవ్వుకుంటూ ఆ ఎనర్జీ లెవెల్స్ వేరే. సూపర్ ప్రసాద్ గారు, సూపర్. అండ్ అఫ్ కోర్స్ ఆ గేమ్ కూడా రష్మి, నిజంగా అది ఒకవైపు ఎంటర్టైనింగ్, మరోవైపు తెలుగులో మనకు కొత్త పదాలు నేర్చుకోవడానికి ఒక ప్రయత్నం కూడాను. అది కూడా చాలా ఎంజాయ్ చేశాను. సూపర్ అండి. హ్యాట్స్ ఆఫ్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.